హాయ్ అండి, నేను మీ లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు నేను టమాటా సొరకాయ పులుసు అనమాట చేసుకుంటున్నాను. అది ఎలా చేసుకుంటున్నానో నేను మీకు చూపించేస్తాను. వేడి వేడి అన్నంలోనికి చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడేలాగా ఉంటుందన్నమాట. ఇది 3 రోజులు ఉంటుందండి పులుసు, అస్సలు పాడవదు. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఈ సొరకాయ సేమ్ చేపల పులుసు లాగానే ఉంటుందండి. మీరైతే ఎప్పుడైనా చేసుకున్నారా ఇలాగా? మీరు ఎలా చేసుకుంటారు? ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఎలా చేసుకున్నానో మీకు చూపించేస్తాను. వెళ్ళిపోదామా? చూసేసి నేర్చుకుందాం. ఇంకా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ కమ్మని ఈ సొరకాయ చేపల పులుసులాగా ఉండే ఈ కర్రీ నేను మీకు నేర్పిస్తాను. 3 రోజులు అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు. సొరకాయ ముక్కలు ఇవి చక్క ద్వారగా ఎర్రగా వచ్చేదాకా వేపుకుంటే బాగుంటాయి. వేగిపోయాయి కదండి, ఎర్రగా వచ్చినాయి చూసారా? ద్వారగా ఇలా వచ్చినప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుని మళ్ళీ దాక పెట్టుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నమాట ఇవి. దీంట్లో ఒక్క ఎండుమిరపకాయ, అలాగే 2 రెమ్మలు కరివేపాకు, అలాగే 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఉప్పు అంటే సాల్ట్ అన్నమాట, తర్వాత చూసి వేసుకుందాం. కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా పసుపు, అలాగే 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ బాగా ఎర్రగా మగ్గాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఏగిపోవాలన్నమాట ఎర్రగా. అప్పుడే మనకి కూర 3 రోజులు ఉన్న ఈ పులుసు అస్సలు పాడవదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోవాలి, ఇందులో ఫ్రై అయిపోవాలన్నమాట. ఈ టమాటా బాగా ఫ్రై అయిపోవాలి. అదే టైంలో బారుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు 6-7 పచ్చిమిరకాయలు సిరుకులు కోసుకుని వేసుకుంటే బాగుంటుంది. టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వెళ్తుందా అంటే బాగా మనకి మగ్గిపోయినట్టు లెక్క. అదే టైంలో ఇందాక వేపు పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు, అవి వేసుకుందాం. అసలు ఇలా చేయటంలో కూర చాలా అంటే చాలా బాగుంటుందండి. మరీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది పులుసు. సొరకాయ పులుసు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. అదే టైంలో కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుందాం. బాగుంటుందండి. పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడి అది బాగుంటుంది. కొద్దిగా కారం సరిపోతుంది. కారం, ఉప్పు అయినా కారమైనా మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. పులుపు కూడా అంతే, మరి ఎక్కువైనా తినలేం కదా. ఈ 3 ఏ ఒక్క ఎక్కువైనా తినలేము, కూర పాడైపోతుంది అన్నమాట. ఇప్పుడు పులుపు తీసుకుని పక్కన పెట్టుకున్నాం. చింతపండు పులుసు తగినంత, మనకి ఎంత అవసరం అంత తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇంకా కొంచెం నేను ఉంచేసాను అన్నమాట లాస్ట్ది. తర్వాత వాటర్ వేసుకోవాలి కొంచెం సరిపడా. రెండు గ్లాసులు వేసానండి. ఈ గ్లాస్ తోటి మీరు తినేదాన్ని బట్టి చూసుకుని ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఉప్పు, కారం, పులుపు చూసుకుందాం. పులుపు చాలదండి, మనం పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం, అది వేసేసుకుందాం. సరిపోద్ది. ఇప్పుడు
ఉప్పు అయితే ఇది వేసుకుందాం సరిపోద్ది. ఇంక ఉప్పు కారం పులుపు 3 కూడా సంపాలలో ఉంటాయి అన్నమాట. సరిపోద్ది. ఉడికించుకుందాం ఒక 5 నిమిషాలు. అంతే అండి, సొరకాయ పులుసు కూర రెడీ అయిపోయింది. ఇది 2-3 రోజులు ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. చల్లారిపోతే కొంచెం ఇంకా దగ్గర పడిపోతుంది. మనకి కూర రెడీ అయిపోయింది. ఈ టమాటా వేసి ఈ సొరకాయ పులుసు కూర మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నేను చేసే విధానం చెప్పే విధానం అంతా కూడా నేను క్లారిటీగా మీకు చూపించాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. తినే కలిసి తినాలనిపిస్తుంది అన్నమాట. ఎలా ఉంటుందంటే సేమ్ చేపల పులుసు ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే మన మసాలాలు అవి అన్నీ ఏమీ వేయలేదు. అది చూసారు కదా. మీరు కూడా చేసుకుంటారా? చేసుకొని ఎలాగొచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ వేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా మీ లక్ష్మకని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.